అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో 40 దేశాల నుంచి 250కి పైగా సినిమాలు ప్రదర్శిస్తే అందులో ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ని అందుకున్నారు. మీకు ఆబ్వియస్లీ నాన్నగారు ఉన్నారు ఈ ఫీల్డ్లో. సో నాన్నగారి నుంచి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందంటారా? మీ పేరెంట్స్ ఉన్నదాని వల్ల అడ్వాంటేజ్ ఆల్వేస్ విల్ బి దేర్. ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ప్లాన్ చేసుకుని వచ్చింది? ఏం చేద్దామని ఉండేది కాదు, మరి నాకు తెలియదు ఏమి. వచ్చి సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలని జాయిన్ అయిపోయాను. ఫాదర్ అందరూ తెలుసు కాబట్టి ఫాదర్తో పాటు వెళ్ళాను కెమెరా డిపార్ట్మెంట్. ఆయన లేడు. తర్వాత ఏంటంటే డైరెక్షన్, అలా అసిస్టెంట్ డైరెక్టర్. ఎవడన్నా సినిమాల్లో ఎవరైనా రాకపోతే చిన్న చిన్న వేషాలు వేసి. ఎప్పుడు సీరియస్నెస్ వచ్చింది? ఎప్పుడు లేదు, ఇప్పటికీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ అని ఉంది మనకి. సో ఈ అసోసియేషన్లో ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు సెపరేట్, ఎస్పెషలీ ప్రకాష్ రాజ్ గారు ఓడిపోయినప్పుడు ఎక్కువగా కనిపించింది. We won the election, we resigned. మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కలవ వాళ్ళతో. అదే వాళ్ళు మనము ఎందుకు అనుకోవాలి, మనందరం ఒకటే అన్నారు కదా. అందరూ ఒకటే అంటే ఒకటే ఎందుకు ఎలక్షన్? మనం ఉండి మనకు కావాల్సింది చేయాలన్న ఒక కావాల్సింది కొట్టుకుంటాం అవుద్ది అక్కడ. హాయ్, హలో, నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్. ఆయన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 400కు పైగా సినిమాల్లో నటించారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అతి సునాయాసంగా చేసేస్తారు. మన నవరస ఎపిసోడ్కి ఆ నవరసాలు చక్కగా చూపించే ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పాలి. అంతేకాకుండా మన ఇండియాలో జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో మొత్తం 40 దేశాల నుంచి 250కి పైగా సినిమాలు ప్రదర్శిస్తే అందులో రక్తం అనే సినిమాకి ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ని అందుకున్నారు. ఆయన నన్ అదర్ దెన్ మన తెలుగు యాక్టర్ బెనర్జీ గారు. నమస్కారం బెనర్జీ గారు, వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్. నమస్తే. స్వాగతం. నైస్ టు సీ యూ. చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బెనర్జీ గారు. బికాజ్ నేను సార్ వస్తారా అనగానే వెంటనే చెప్పేసి వస్తాను, ఎందుకో కాదు అందరూ అడుగుతున్నారు, కానీ నేను నీకోసం వస్తా అన్నారు కదా. ఐ నో యూ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సార్. కమ్ అండ్ డూ ఇట్. ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీకు లైఫ్లో ఆన్ యాక్టింగ్. ఎడ్యుకేషన్ అవసరం అంటారా ఫర్ యాక్టింగ్? కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం ఉంటే చాలు. యాక్టింగ్ నేర్చుకుంటానికి యూ షుడ్ హ్యావ్ బేసిక్ కామన్ సెన్స్. అది చెప్పేది వినటానికి యూ షుడ్ నో ఇట్. సో యూ నీడ్ దట్ ఫస్ట్. ఎనీథింగ్ ఏది చేయాలన్నా నీ బేసిక్ సెన్స్ సరిగ్గా ఉంటేనే కదా నువ్వు అవతల చెప్పేది వినగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. కరెక్ట్. సో ఫస్ట్ మన బేసిక్ ఇన్స్టింక్ట్, బేసిక్ సెన్స్, కామన్ సెన్స్ అనేది వాట్ ఇట్ ఈస్ లైక్ అని నేర్చుకుంటే యూ కెన్ లెర్న్ మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడు యాక్టర్ అనుకోండి, డైరెక్టర్ గారు ఏదో చెప్తారు, డైరెక్టర్ గారు చెప్పింది అర్థం చేసుకోకుండా ఏదో చేస్తే ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు అర్థం అవ్వట్లేదా లేకపోతే అర్థం చేసుకోవట్లేదా అని ఆయన అన్నప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ థింక్, అవును ఆయన చెప్పేది నేను అర్థం చేసుకుంటున్నాను లేదా అనేసి. సో సింపుల్. మీకు ఆబ్వియస్లీ నాన్నగారు ఉన్నారు ఈ ఫీల్డ్లో. సో నాన్నగారి నుంచి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందంటారా, లేకపోతే లేదు ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ అంటారా? మీ పేరెంట్స్ ఉన్నదాని వల్ల అడ్వాంటేజ్ ఆల్వేస్ విల్ బి దేర్ బికాస్ దే ఆర్ ఫస్ట్. ఇప్పుడు రాఘవయ్య గారు అబ్బాయి అనేవాళ్ళు తప్పితే బెనర్జీ గారు ఫాదర్ అని అన్నారు కదా. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఆ ఇది నాకు అడ్వాంటేజే కదా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో. సో ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీబడి హ్యాస్ దట్ అడ్వాంటేజ్ హూస్ పేరెంట్స్ ఆర్ దేర్ బిఫోర్ దెమ్. అలాగనేసి కేవలం ఫాదరు మంచి యాక్టరు దానివల్ల కొడుకు వచ్చేయాలని ఏం లేదు. సో ఫాదర్ సరిగా మంచి యాక్టర్ కాదు, కొడుకు మంచి యాక్టర్ కాకూడదు అనేది లేదు. ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్స్. చాలామంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు కొడుకులు కూడా వచ్చారు. వాళ్ళు ప్రమోట్ చేశారు, చూసుకున్నారు, బట్ దే కుడ్ మేక్ ఇట్ బిగ్. కరెక్ట్. మేబీ ఏది రైటా ఏది రాంగా అని చెప్పడానికి యూ కాంట్ సే ఎనీథింగ్ కదా. సో ఇక్కడ సక్సెస్ ఈజ్ ఆల్వేస్ ఇట్ క్యారీస్ యూ హౌ ఎవర్ గుడ్ బ్యాడ్ యాక్టర్. అసలు గుడ్ బ్యాడ్ యాక్టర్ అనేది ఐ డోంట్ అండర్స్టాండ్ అండి. అవునా? ఎందుకంటే నవ్వు అనేది ఇలాగే నవ్వాలని ఉంటుందా? లేదు, ఒకడొక రకంగా నవ్వుతాడు. సో యాక్టరు వాడు కోపం వస్తే వాడు కవళకిలు ఒకడికొక రకంగా ఉంటాయి, ఒకడికొక రకంగా ఉంటాయి. బట్ ఆ ఫెరోషియస్ తెలుస్తుంది ఎవడేం చేసినా కానీ. అది నువ్వేం మాట్లాడిపోయినా కానీ బై సీయింగ్ యువర్ ఫేస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్, హ్యాపీనెస్ ఆర్ ఎమోషన్ యూ కెన్ ఇమోట్. కరెక్ట్. సో దానికి ఎవ్రీబడి ఈజ్ అన్ యాక్టర్. హౌ గుడ్ హౌ బ్యాడ్ వాట్ ఎవర్ యూ ఫీల్. ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ స్మాల్ బ్యారియర్ ఆఫ్ థిన్ లేయర్ ఈజ్ ఫియర్. ఫియర్ అనేది భయం,
కాన్షియస్నెస్ అనేది తీసి పక్కన పెట్టేస్తే ఎవ్రీబడి కెన్ బికమ్ అన్ యాక్టర్ అండ్ ప్రొవైడెడ్ వీళ్ళు చేసిన యాక్టింగ్ చేసిన సినిమా సక్సెస్ అవ్వాలి, క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి, పీపుల్ షుడ్ లైక్ దట్. బాగా యాక్టింగ్, చెడ్డ యాక్టింగ్, గొప్ప యాక్టింగ్ అదే అన్న. ఏంటో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్రెస్ దట్. బట్ ఎవ్రీ ఇండివిజువల్ యాక్ట్స్ డిఫరెంట్లీ. కోపం అనే డైలాగ్ కోపంగానే చెప్తారు, బట్ ఎక్స్ప్రెషన్స్ కానీ మూమెంట్స్ కానీ వేరేగా ఉంటుంది అది. సో అది అలా చెప్పకూడదు, ఇలాగే చెప్పాలని ఏముండదు బయట. కరెక్ట్ సార్. మనం చేసిన జనతా గ్యారేజ్ సినిమాలోనే మనం చూస్తే మోహన్ లాల్ గారు కోపం ఒక రకంగా చూపిస్తే ఎన్టీఆర్ గారు ఇంకో రకంగా చూపిస్తారు. సేమ్ ఫ్రేమ్, సేమ్ పిక్చర్. అంటే ఎస్ యూర్ రైట్, బాడీ లాంగ్వేజ్ వాళ్ళ కదా. పీపుల్ ఇన్బార్న్ టాలెంట్ అనేది అంటారు. టాలెంట్ షుడ్ బి దేర్, ఇట్ విల్ బి దేర్ ఆల్సో ఫర్ ఎవ్రీబడి. హౌ గ్రేట్ అనేది డిపెండ్స్. మోహన్ లాల్ యూ సీ ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ హి గివ్స్, ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్, ప్రెజెన్సే ఇది. అదొక ఆరా ఉంటుందంటారా సార్? డెఫినెట్గా ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అది తెలియకోకుండా అసలు ఆ ఫిల్మ్లో యాక్టింగ్లో 50% ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ ద వే యూ లుక్, ద వే యూ వాక్ ఈజ్ 50% ఈజ్ యాక్టింగ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను సినిమాలో వేషం ఇచ్చి చిన్నప్పటి నుంచి కోల్ మైన్స్లో పనిచేసే తల్లిదండ్రులకు పుట్టిన దానివి నువ్వు కూడా అలాగే కోల్ మైన్స్లో తిరుగుతున్నావు అని అంటే నీకు వేషం ఇస్తే ఎంత రంగు వేస్తే మట్టుకు ఎలా ఉంటావు? సో అక్కడ అలాగ ఉండేవాళ్ళు ఎవరన్నా పెడితే చూడగానే అలాగ ఉంటే ఆ 50% యాక్టింగ్ అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు నేను అలాగ పెట్టి మంచి డ్రెస్ వేసి తీసుకెళ్ళి మంచి జమీందార్ గారు అమ్మాయి అంటే అయిపోయింది. అసలు నడుస్తుంటేనే జమీందార్ గారు అమ్మాయి లాగా. సో వాడు బాడీ లాంగ్వేజ్ అక్కడ ఫస్ట్ అది టు సెలెక్ట్ ఎ క్యారెక్టర్ ఇన్ ఫిల్మ్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. అందుకనే ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసి క్యారెక్టరైజేషన్స్ అండ్ అఫ్ కోర్స్ యువర్ టాలెంట్ అండ్ యువర్ వర్క్ కూడా చూస్తారు. అది ఎలాగో ఉండాలి. ఎలాగో మీరు ఢిల్లీలో చదువుకున్నారు, ఇక్కడ చదువుకున్నారు, ఇన్ని చోట్ల. సో భాష మీద ఎన్ని భాషలు తెలుసు సార్ మీకు అసలు? ఆ భాష నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ కొద్దిగా అర్థం చేసుకుంటాం ఏదో స్వల్ప కొంచెం. భాషలు ఎన్ని వచ్చినా కూడా ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇస్తే భాష లేకుండా సో నాన్నగారు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవారు. అలాంటి భావాలు మీకు కూడా ఏమైనా ఉన్నాయా? కమ్యూనిస్టు అనేది కాదండి, కమ్యూనిజం ఒక రోజుల్లో కమ్యూనిజం అని, సోషలిజం అని, సో మెనీ ఫార్మ్స్. బేసిక్గా ఈక్వాలిటీ, అందరూ బాగుండాలి, అందరూ ఈక్వల్గా. కమ్యూనిస్ట్ అంటే మీరు అన్నట్టు ఆల్ ఆర్ ఈక్వల్ ఆర్ ఆర్ సేమ్, సోషలిజం అలాంటి ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత దాని రూపాంతరాలు మారిపోయి, మనుషులు మారిపోయి, రకరకాల మారిపోయినాయి. కమ్యూనిస్టులు అంటే ఏదో లేబర్ నుంచే లేకపోతే వర్కర్స్ నుంచి వచ్చిందని కదా. కమ్యూనిస్ట్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ రిచ్ ఫ్యామిలీస్. అదొక ఉద్దేశం. యువర్ థింకింగ్, యువర్ థాట్ ఇస్ కమ్యూనిజం. I feel everybody is equal and everybody should be. Nobody is great and nobody is low. And nobody chooses to be born on their own choice. నేను జమీందారు కుటుంబంలో పుట్టాలని నేను పుట్టను కదా, ఏదో అలా పుట్టేస్తాం. ఇక్కడ పుట్టాలని మనం పుట్టము. మనకే కనుక ఆ ఛాన్స్ ఉంటే అలాగే కోరుకుంటాం. అది ఉండదు. అక్కడ పుట్టినంత మాత్రం నువ్వు గొప్పడు కాదు, డబ్బున్న కుటుంబంలో, డబ్బు లేని కుటుంబంలో పుట్టినంత మాత్రం నువ్వు తక్కువేం కాదు. యూఆర్ ఆల్ సేమ్. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది? అమ్మగారు, నాన్నగారు, మీ ఫ్యామిలీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎక్కువగా ఉంది యాజ్ మీరు గ్రోయింగ్ అప్ స్టేజ్లో? ఏమన్నా నాకు తెలియదు. మా అమ్మగారు, మా నాన్నగారితో ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. మా అమ్మగారు మాట్లాడేవాడిని. ఎక్కువ మాట్లాడుకుంటూ ఇంటరాక్షన్ ఉండేది కాదు. భయం ఉండేది కదా అప్పట్లో? భయం పేరెంట్స్ అంటే అది రెస్పెక్ట్తో కూడినటువంటి ఒక భయం, గౌరవం. అది ఆ రోజుల్లో ఇక ఆటోమేటిక్గా దట్ సి జనరేషన్లో అప్పుడులో తల్లిదండ్రులు కొట్టినా కానీ మనం ఫీల్ అయ్యేవాళ్ళం కాదు, టీచర్లు కొట్టినా కానీ. సో మీరు ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశాను మామూలుగానే. నాట్ అ బ్యాడ్ స్టూడెంట్. Then I did my hotel management and I didn't complete it, but ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ప్లాన్ చేసుకుని వచ్చిందా లేకపోతే జస్ట్ లైక్ దాట్? మనం ఇండిపెండెంట్గా బతికే టైప్ మెంటాలిటీ క్యారెక్టర్. సో ఇండిపెండెంట్గా ఉండే క్యారెక్టర్స్ దే కాంట్ వర్క్ ఇన్ వన్ ప్లేస్ అండ్ సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ అండర్ సంబడి. రైట్. అలాగ ఉండేది కాదు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఫాదర్ వాళ్ళు అందరూ అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి అలా జాయిన్ అయిపోయాం. యాక్టర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలా ఏం లేదు, జాయిన్ అయిపోయాము. అది ఈజ్ లైక్ ఏ ఫ్లో ఆఫ్ వాటర్. నా ఏ ఫామ్లో వెళ్తే ఆ ఫామ్లో వచ్చేసాను నేను అంతే. నేను ఒక గిన్నెలో పడితే గిన్నెలాగా, గిన్నెలో పడితే గిన్నెలాగా, లేకపోతే పెద్ద తొట్లో పడితే తొట్టులాగా, లేదా ఎలా పడితే అలాగా ఆ ఫార్మేషన్ చేసుకుంటూ యాక్టర్ని అయిపోయాను. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాను. నన్ను డైరెక్షన్ చేయమన్నారు. అంటే మీకు ఆ క్రాఫ్ట్ ఇష్టం అని చేరారా లేకపోతే ఏం లేదు, వాట్ వాజ్ యువర్ ప్లాన్? అంటే ఏం చేద్దామని ఉండేది కాదు, మరి నాకు తెలియదు ఏమి.
అలా వచ్చి సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోయాను అంతే. అంతే. ఓకే. అలాగే సో వెళ్ళిపోయాను. ఫస్ట్ అవకాశం అసలు ఏది వచ్చింది ఆర్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఫాదర్ అందరూ తెలుసు కాబట్టి ఫాదర్తో పాటు వెళ్ళాం. విఎస్ఆర్ స్వామి గారి దగ్గరికి వెళ్ళాం, కెమెరా డిపార్ట్మెంట్. ఆయన లేడు, అవుట్డోర్. తర్వాత ఏంటంటే డైరెక్షన్ విశ్వేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాం. విశ్వేశ్వరరావు గారు అప్పటికి ఆయన చాలా సినిమాలు తీశారు, నేషనల్ అవార్డ్స్ అయ్యి. తెలుసు కాబట్టి ఏంట్రా అంటే ఇలా అంటే చేస్తాం జరిపో అన్నది జరిపాను. అలా అసిస్టెంట్ డైరెక్టర్. సావిత్రి గారి ద లాస్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్. ఐ వాజ్ లక్కీ సీ హర్ అండ్ వర్క్ విత్ హర్. అది కూడా హరిశ్చంద్రుడు అని బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, గాట్ నేషనల్ అవార్డ్. హరిశ్చంద్ర ఆల్మోస్ట్ లాస్ట్ ఫిల్మ్. ఇట్ వాస్ ఇన్ 1979. దాంట్లో పనిచేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడే అసోసియేట్ అయిపోయాం. దాంట్లోనే ఏదో నక్సలైట్ క్యారెక్టర్ ఉందంటే నేను, మాదాల రంగారావు గారు, బోసు బాబు అని ముగ్గురు నక్సలైట్ క్యారెక్టర్స్. సాంగ్ కొట్టది, అలా యాక్టింగ్ కూడా చేస్తాం. అది అయిన తర్వాత మళ్ళీ తాత్నే రామారావు దగ్గర జాయిన్, అట్లూరు పొంచరావు గారు, లక్ష్మీ ప్రొడక్షన్స్. సో ఇక అక్కడే అన్ని హిందీ సినిమాలు చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎప్పుడన్నా సినిమాల్లో ఎవరైనా రాకపోతే చిన్న చిన్న వేషాలు వేసేయటం. సో సరదాగా వేసిందే, జాలీ. లివ్ బై ద డే అమ్మా, ఏ రోజుకి ఆ రోజు బతికేద్దాం. లాంగ్ టైమ్ గోల్, లాంగ్ టర్మ్ విషెస్, ఏ రోజు కాదు బిందాస్ కలిగే అంతే. ఎప్పుడు సీరియస్నెస్ వచ్చింది? ఎప్పుడు లేదు, ఇప్పటికి కుదిరేసింది అలా. యాక్టింగ్ అనేది అలా. అప్పుడు నేను ఆవిడ ఇంక్లాబ్ అనే సినిమా చాలా మంది చెప్పాను ఇంతకుముందు కూడా, అమితాబ్ బచ్చన్ శ్రీదేవి గారిది. దాంట్లో కన్నడ సినిమా రీమేక్. దాంట్లో కన్నడ యాక్టర్ని బుక్ చేస్తే అతను రాలా. ఆ రోజు అందరం మార్నింగ్ షూటింగ్కి వెళ్ళిపోయి, ఫోన్ మొబైల్ ఏం లేవు కదా. ఇట్ వాజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ 82, 83, 84 సమయాల్లో. రాకపోతే షూటింగ్ హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. లేక ఇంపార్టెంట్ క్యారెక్టర్ 4-5 సీన్లు శ్రీదేవి గారితో, అమితాబ్ బచ్చన్తో. సరే అమితాబ్ బచ్చన్ గారికి చెప్తే పొంచరావు గారు, తాత్నే రామారావు ఎందుకు మన బెనర్జీ अपना బెనర్జీ ఓ కర్లేగా కర్నో బోలో యాక్టింగ్ అలా హ్యాపీగా చేసాం, అయిపోయింది. తర్వాత అలాగే పొంచరావు గారు ఆజ్కి ఆవాజ్ అని హిందీ సినిమా, నానా పటేకర్, రాజ్ బాబర్. ఇట్ వాజ్ అ బిగ్ హిట్ ఫిల్మ్, బిఆర్ చోప్రా ఫిల్మ్. దట్ దే బాట్ ఇన్ తెలుగు, తమిళ్. తెలుగులో గుల్లపల్లి రామ్మోహన్ రావు గారని. అప్పుడు నేను కొంచెం గడ్డం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండేవాడిని. నానా పటేకర్ వేషం ఇచ్చేసారు నాకు. లవ్లీ. పిక్చర్ వాజ్ హిట్, నోబడీ సెడ్ నో. పొంచరావు గారు ఎవరు ఏమన్నా. తర్వాత తమిళ్ రజనీకాంత్ హీరో, దాంట్లో కూడా రజనీకాంత్ బెనర్జీ చేస్తాడు అందరు చేస్తాం. అలాగే యాక్టర్ని అయిపోయారు. తర్వాత ఏదో అలా ప్రొడ్యూసర్ అయిపోయాను, 4-5 సినిమాలు ప్రొడ్యూస్ చేసాం, ఎవరో డైరెక్టర్లు చేద్దామని చేసాం. ఇంతమందితో యాక్టింగ్ చేసినప్పుడు, మీరు అన్న అమితాబ్ బచ్చన్ గారితో, రజనీకాంత్ గారితో, ఇలాంటి వాళ్ళతో చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏముంటుంది, ఆబ్జర్వేషన్స్ ఏముంటాయి? అండ్ దట్ డెఫినెట్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ సి నా మెయిన్ కాన్ఫిడెన్స్ కానీ ఏదైనా కానీ అసిస్టెంట్గా చేయటం వల్లే కదా. న్యూ ఎవ్రీథింగ్. కరెక్ట్. క్రాఫ్ట్ తెలుసు ప్లస్ అసలు అక్కడ వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే చూస్తూ ఉండేవాళ్ళం. దాని నుంచి ఏమి నేర్చుకున్నాం అనేది తెలియదు, కానీ ఇది నేర్చుకుందాం అని అనుకోలేదు, కానీ తెలియకుండా నేర్చేసుకుని ఉంటా. అవును, అండర్ కరెంట్కి వెళ్తాం. అలాగే అందరినీ చూసేవాళ్ళం. అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరా డిపార్ట్మెంటు, ఆర్ట్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఐ నో. మే నాట్ బి ఎ మాస్టర్ ఇన్ దట్, కరెక్ట్, బట్ ఐ నో ఎవ్రీథింగ్. So when I came in front of the camera, I never had any fear, and it was easy. So that is the layer what I was talking about you. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదంతా ఉండదు, గవాలను వచ్చేదానికి తెలియకుండా కొంచెం భయం ఉంటుంది. మంచి యాక్టర్ మనం చేస్తాం, వాళ్ళు చేయలేము, ఎలా ఉంటుందో ఏముంటుందో, బాగా చేయాలి. ఇన్ని సో మెనీ థింగ్స్ విల్ బి గోయింగ్ ఇన్ యువర్ మైండ్ వెన్ సంబడి కమ్స్ అవుట్ అండ్ సంబడి క్యాన్. అక్కడ ఫంక్ అయిపోతుంది. దట్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఒక్కటి తీసేస్తే ఆ లేయర్, వెన్ యూ కెన్ టేర్ ఆఫ్ దట్ లేయర్. దేర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళకి ఈజీ. ఏది ఛాలెంజ్ తీసుకోకూడదమ్మా. ఛాలెంజ్ తీసుకుంటా ఉంటే అలాగే అవుతూ ఉంటుంది. నేను అర్థం అయిపోయింది, కలగా హోగ్యా ఎవడ చేస్తున్నాం అని పెట్టుకోవాలి. రేపు పొద్దున వస్తే రేపు ఏమొస్తుందో, 5 వస్తుంది, ఇది చేస్తాం అని పెట్టుకుంటా ఉంటే నేను ఫర్ మీ. రైట్. అండ్ రామ్ గోపాల్ వర్మ గారితో జాయిన్ అయిన తర్వాత మీరు ఆయనతో చేసినప్పుడు మీకు వచ్చిన క్యారెక్టర్స్ ఎప్పటికీ మేమంతా గుర్తుపెట్టుకునేలాగా అయిపోయాయి. రామ్ గోపాల్ వర్మ ఆయన డిఫరెంట్ చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డైరెక్టర్స్, దేర్ ఇంపాక్ట్ అండ్ దేర్ వే ఆఫ్ సీయింగ్ సినిమా, మేకింగ్ సినిమా,
ఆల్వేస్ డిఫర్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ జనరల్గా హూ ఆర్ రియల్ మేకర్స్. అలాగే తీయాలని ఇలా తీస్తూ మొదలు పెడితే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో రాము ప్రజెంటేషన్ ఎనీ క్యారెక్టర్ డైలాగ్ లేకపోయినా అతను ఒకే సీన్లో ఉన్నా, ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దట్ సీన్ హీ విల్ ఫోకస్ ఆన్ దట్. దానికోసం ఆ క్యారెక్టర్స్ వేసిన ఆర్టిస్టు రికగ్నిషన్ వచ్చేస్తుంది. పక్కన ఎస్ బాస్ అని నిలబడేవాడు కూడా ఉంటాడు. అవును. అసలు రియల్ లైఫ్లో కూడా ఎస్ బాస్ అంటే ఒక మనిషి ఉంటాడు, వాడికి అనుచరులాగా ఎవరో వెళ్తూ ఉండేవాళ్ళు ఉంటాడు. వాడికి వాళ్ళ బాస్ మీద కానీ అక్కడ జరిగే ఇన్సిడెంట్ మీద ఒక అవగాహన, ఒక ఇదంతా ఉంటుంది వాడి ఫీలింగ్స్ అయ్యి. రైట్. అది మనం గమనించు. రామ్ గోపాల్ క్యాచెస్ దట్ ఆల్సో. సో వేర్ ఇన్ ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ రియల్ క్యారెక్టర్స్. సో దానివల్ల రికగ్నిషన్ వచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్స్ కూడా ఎవరు అరే దాంట్లో ఆడేసాడు చూసి అక్కడ నిలబడి చేసేవాడు ఆ గుర్తుండిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. మిగతా వాళ్ళు కొంతమంది చేయరు. దే ఆర్ నాట్ ఒకళ్ళు దీని మీద తీస్తారు. రామ్ గోపాల్ వర్మ గారితో చేసిన తర్వాత ఇవ్వడం చాలా క్యారెక్టర్స్ రకరకాలుగా మిమ్మల్ని పోర్ట్రేట్ చేశారని మాకు అనిపిస్తుంది యాజ్ అ వ్యూవర్స్. ఒక వెరైటీ ఆఫ్ ప్లాటర్ మీకు ఇచ్చారు కదా యాక్టింగ్లో ఆయన సినిమాల్లో. వెరీ లక్కీ. ఎస్. మీకు డిఫరెన్స్ తెలుస్తున్నాను అంటే హిందీ ఇండస్ట్రీ అంటారు, తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ ఇలా అని మనం అంటూ ఉంటాం. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు మేము పాన్ ఇండియా సెషన్లో ఉన్నాం కాబట్టి. సో అప్పట్లో అది మీకు తెలిసేదా అండి డిఫరెన్స్ ఏమైనా? వాళ్ళ ద వే దే కండక్ట్ దెమ్ సెల్ఫ్ కానీ వే దే ప్రెజెంట్ దెమ్ సెల్ఫ్స్ ఉంటుందంటారా? ఉండేది. అప్పుడు ఏంటంటే సౌత్లో డిసిప్లిన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇప్పటికీ ఉంది. ఇప్పటికి డిసిప్లిన్ టైమింగ్కి రావటం నార్త్లో ఉండేది కాదు. అది ఆ కల్చర్ అలాగ ఉండింది. ఎందుకు ఉంది ఏంటంటే అది అలా వచ్చింది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఉంది. అంటే డిసిప్లిన్ ఒకటే ఉంటుంది, కానీ బిహేవ్ విత్ ది ఆర్టిస్ట్ ఆర్ బిహేవ్ విత్ ద డైరెక్టర్ విత్ టువర్డ్స్ ది పీపుల్ ఆర్ ఫుడ్ కానీ వాళ్ళు చూసే విధానం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మనుషులకి తేడా ఉంటుంది. మలయాళంకి, కన్నడకి, తమిళ్కి, తెలుగుకి. తెలుగు వాళ్ళు ఈజ్ ఆల్వేస్ భోజనం ఇవ్వటం, చూస్తాం, డబ్బులు ఇవ్వటం. తమిళ కొంతవరకు ఇది వాళ్ళు స్పెండ్ చేస్తారు. అలాగే ఒక్కొక్కళ్ళు ఉండేది. ఆన్ ద హోల్ సీరియస్ ఫిల్మ్ మేకర్స్ సౌత్లో. నార్త్లో కూడా సీరియస్ ఫిల్మ్ మేకర్స్ అంటే వాళ్ళ టైం హీరోలు మెయిన్గా సంవత్సరాలు తీసేవాళ్ళు. వాళ్ళు ఒకప్పుడు బాగా తీసేవాళ్ళు. ఒక ఫేజ్ అమ్మా. అప్పుడు సౌత్ ప్రొడ్యూసర్స్, సౌత్ డైరెక్టర్స్ డామినేట్ చేశారు కొంతకాలం హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక పీరియడ్లో తాత్నేని ప్రకాశ్రావు గారు అని ఆ పీరియడ్లో ఆడటం మొదలుపెట్టిన ఆడిని మళ్ళీ తగ్గిని మళ్ళీ వెనక్కి వచ్చారు. మళ్ళీ కొంత వెళ్తే అలాగా ఇది ఇస్ అ ఫేస్. ఒక్కోసారి ఒక్కొక్కటి వస్తుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత చూసినా ప్రొడ్యూసర్గా ఎప్పుడు అనుకున్నారు ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయాలి, ఇది నాకు నచ్చింది, ఏంటి కథ నచ్చింది? ఏమి లేదు. నాతో పాటు ఇంకొక ఆయన ఉండేవాడు నందకుమార్ అని. ఈ వాజ్ కో డైరెక్టర్ ఫర్ క్వైట్ లాంగ్ టైం, సీనియర్ మోస్ట్ ఆయన. నేను బాగా అందరూ కూర్చునేవాళ్ళు. నేను నా బ్యాచులర్, నేను పెద్ద ఏమి లేవు రెస్పాన్సిబిలిటీస్. సో ఉన్న డబ్బులు వాళ్ళతో పాటు తిరుగుతూ చేయటం, బీరు తాగటం, తిరగటం అవన్నీ మాట్లాడుకుంటేవాళ్ళం. ఆయన ఎప్పుడు అనేవాడు, సార్ బెనర్జీ నేను డైరెక్టర్ అవ్వలేకపోతాను, నా లైఫ్లో అవుతానో లేదో అది ఇది అనుకునేవాళ్ళు. నేను తీస్తాను సార్ సినిమా అనేసి తీసా సినిమా అంతే. ఆయన డైరెక్ట్ చేశాను. అది చేసినప్పుడు ధర్మయుద్ధం నవల మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది, ఫేమస్ బాగా ఆ రోజుల్లో. అసలు మొత్తం ఇండస్ట్రీ వాంటెడ్ టు బై దట్. మల్లాది గారు నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆ నావల్ నాకు ఇచ్చారు. సో ఇమీడియట్లీ నావల్ అనౌన్స్ చేసాం. భానుచంద్ర హీరోగా అందరూ అడ్వాన్స్లు ఇచ్చేసారు. సినిమా తీసాం, ఆడేసాం. బాగా అది చిరంజీవి గారితో తీద్దాం అనుకున్నారు కదా. చిరంజీవి గారితోనే అది యాక్చువల్గా చేయాల్సింది. చిరంజీవి గారు చేస్తా అన్నారు కూడా, కానీ అది ఆయన బాగా బిజీ. అప్పుడు 3 షిఫ్ట్లు చేసేవాళ్ళు. సో ఇట్ విల్ టేక్ 1 year టైం అని అప్పుడే చిరంజీవి గారు అని మళ్ళీ అంత టైం వెయిట్ చేస్తే దీంట్లో ఉన్న నావల్లో ఉన్న సీన్స్ కానీ అవి కానీ పీపుల్ మేక్ కాపీ అండ్ ద చామ్ విల్ గో ఆఫ్ అంటే దాన్ని వెయిట్. అండ్ చిరంజీవి గారితో మీ అనుబంధం, ఆయన మీద కూడా మీరు బయోపిక్ చేద్దాం చేద్దాంలా. చిరంజీవి గారిని నేను ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చూశాను. నేను హౌ స్ట్రాంగ్ ఈ వాస్, డెడికేషన్, చాలా పట్టుదలతో ఉండేవాళ్ళు. కష్టపడటం అందరూ పడ్డారు. నేను చూశాను కాబట్టి కష్టపడ్డారు. చాలా బాధ, చాలా రకరకాలు పడ్డారు. అవన్నీ చూసినప్పుడు అన్నాను, ఏమండి మీరు ఎప్పుడు నాకు అవకాశం రాలా, మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ స్టేజ్లో మాట్లాడుతున్నాను. మీ మీద ఒక బయోపిక్, మీ లైఫ్ హిస్టరీని ఒక బయోపిక్గా సినిమా తీస్తే ఎవరైనా మీరు ఒప్పుకొని మీరు అన్నీ చెప్పి వాళ్ళకి ఎవరైనా తీస్తే చాలా మంచి
ఎమోషనల్ ఫిల్మ్ అవుతుంది బికాస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ Layers. విచ్ ఐ హెడ్ సీన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హౌ యూ కేమ్, అలా ఎంతమంది ఎన్ని అవమానాలు మాట్లాడతాం, మీ పట్టుదల మీది, స్టేజ్ బై స్టేజ్ హౌ యూ ట్రాన్స్ఫార్మ్ టుడే అగైన్ పాలిటీ, దెర్ సో మెనీ షేడ్స్, తీస్తే బాగుంటుంది అనేసి అని ఐ సెడ్ అండ్ ఎవ్రీబడి ఫెల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ ద ఫిల్మ్. చాలామంది అన్నారు అవును కరెక్టే అని. అది కూడా ఆయన తలుచుకుని నా బయోపిక్ తీస్తే బాగుంటుందని ఇఫ్ హీ థింక్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్, కరెక్ట్. అంత క్లోజ్డ్గా మీరు అసోసియేట్ అయ్యారు మెగాస్టార్ గారితో. వాట్ ఈస్ ఇట్ దట్ అట్రాక్టెడ్ యూ టువర్డ్స్ హిమ్? ఆర్ హీ వాజ్ ఎ నైస్ మ్యాన్. అట్రాక్ట్ అయ్యేదానికన్నా వీఆర్ ఆల్మోస్ట్ కాంటెంపరీ అండ్ చూసేవాళ్ళం కాబట్టి. ప్లస్ ఇంకొక పెద్ద ఆశ్చర్యమైంది ఏంటంటే మీ అందరికీ, చిరంజీవి గారి సినిమాలు ఇన్ని సినిమాలు నేను ఏ సినిమాలు యాక్ట్ చేయలే. నేను చేసింది ఒకటి శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒకటి, మధ్యలో రీసెంట్గా ఆచార్య ఏ సినిమా. బట్ వీ నెవర్ హ్యాడ్ దట్ థింగ్ ఆయనకి కానీ నాకు కానీ. మన కరోనా పీరియడ్లో పాండమిక్లో ఐ వాజ్ అసోసియేట్ క్లోజ్లీ విత్ హిమ్ అండ్ బిఫోర్ దట్ ఐ అన్బిలీవబుల్ అండి. హీ ఈజ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ చారిటీ. ఎంతమందికి ఎన్ని చేశాడు మీకు అసలు చాలామందికి పబ్లిక్లో కూడా తెలియదు. మరి అంతకుముందు చాలామంది తెలిసిన మనిషి ఏదో కానీ హీ ఈజ్ చేంజ్డ్ మ్యాన్. మెచ్యూరిటీ లెవెల్స్ ఏజ్ వైజ్ లైఫ్ చూసిన దాన్ని బట్టి సో ఎవ్రీబడి చేంజెస్. అలాగే ఈయన కూడా ఉండేదానికన్నా ఎక్కువ మార్పు వచ్చింది. ఈజ్ డూయింగ్ ఫెంటాస్టిక్. అసలు ఎప్పుడు నాకు ఫోన్లో మాట్లాడినా కూడా ఎవరైనా ఉంటే చెప్పమంటాడు ఆయన. ఎవరికైనా నీడీ అయితే చెప్తే వీల్ డూ ఇట్ అంటారు. పాండమిక్లో అసలు అంతమందికి సినిమా ఇండస్ట్రీ కాకుండా కూడా బయట వాళ్ళకు కూడా ఈ గ్రాసరీ సప్లై చేశాను. ఐ వాజ్ అసోసియేటెడ్ అండ్ ఈ సైడ్ ఎంత అయినా పర్వాలేదు. సో అది దాని తర్వాత బ్లడ్ బ్యాంక్ అని, దాని తర్వాత డబ్బులు ఎన్ని హాస్పిటల్స్కి ఎంత ఇచ్చారు అసలు ఆ ఇచ్చినవన్నీ ప్రతిసారి పేపర్లో వేసుకుంటాం కాదు కదా, కొన్ని వేసారు ఓకే, అది ఆయన పేపర్లో వేయడానికి చేయలేదు కదా, ఆయన ఇలా కానీ వేస్తున్నారు. ఇలాంటి మిగతా చాలా ఉన్నాయి తెలియని చేసినవి. సో ఆయన చాలా ఉదాత్త హృదయంతో మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, చేస్తున్నారో నాకు తెలియదు కానీ నేను ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ స్పీక్. ఈజ్ అ గుడ్ మ్యాన్, ఈజ్ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, దాని తర్వాత సినిమాల్లో నటించారు, దాని తర్వాత ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఏది అవ్వాలని అనిపించలే ఎప్పుడు కూడా. డైరెక్టర్ అవ్వాలని అదే చెప్పాను కదా, అలాగే వెళ్ళిపోతాను. నేను అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేయమన్నాడు, పూర్ణచంద్రరావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత చాలా ఇక్కడ పెద్ద హీరోలు ఒకళ్ళిద్దరు అడిగారు డైరెక్ట్ చేస్తే దే ఆర్ రెడీ టు యాక్ట్. బట్ ఏడో సంభవం తెలియకుండా యాక్టర్ని అయిపోయాను. సో యాక్టర్ని అయిపోయి బాగానే ఉన్నాను, ఐఎమ్ డూయింగ్ యాక్టింగ్ చేసుకుంటున్నాను. సో జరుగుతుంది కదా, మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్తుంది దేనికే అని ఒక థాట్ తెలియకోకుండా. ప్లస్ నాకు బేసిక్గా నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండుంటే వెళ్ళిపోయి ఉండేమో, నాకు అంత లేదు. ప్లస్ ఇక్కడ బాగానే ఉన్నాం. బహుశా ఇక్కడ నాకు ఏమి లేకుండా ఉంటే కష్టాలు పడుతూ ఇంకోటి ఏం లేకుండా ఉంటే ట్రై చేసే ఉన్నాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ అని ఉంది మనకి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్లో ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు సెపరేట్, స్పెషలీ ప్రకాష్ రాజ్ గారిది ఓడిపోయినప్పుడు అప్పుడు ఎక్కువగా కనిపించింది. మీ టేక్ ఏంటి దాంట్లో? ప్రకాష్ రాజ్ గారితోనే ఉన్నాను నేను. వీ వన్ ద ఎలక్షన్, వీ రిజైన్డ్. వై? బికాజ్ ఈసీ మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కలవ వాళ్ళతో. అదే వాళ్ళు మనము ఎందుకు అనుకోవాలి, మనందరం ఒకటే అన్నారు. అందరూ ఒకటే అంటే ఒకటే ఎందుకు ఎలక్షను? థింకింగ్ విల్ బి డిఫరెంట్. అసోసియేషన్ని ఒకళ్ళొక రకంగా డెవలప్ చేద్దాం అనుకుంటారు, ఒక రకంగా ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటారు, ఒకళ్ళు ఒక రకంగా హెల్ప్ చేద్దాం. కరెక్ట్. వాడు బిల్డింగ్ కడదాం అనుకుంటారు, వాడు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటాడు, లేకపోతే ఒకడు ఓల్డ్ ఏజ్ అనుకుంటాడు, లేకపోతే ఒకడు పెన్షన్ రకరకాలుగా అనుకుంటారు. కరెక్ట్. సో వాళ్ళ థాట్స్ వాళ్ళే, మా గ్రూప్ థాట్ ఒక్కొక్క గ్రూపు. వీళ్ళు ఎంత చేసినాక మళ్ళీ ఎదురు బెదురైతే మాట్లాడుకునేది ఉంటుంది, కొట్టుకునేది ఏం కాదు కదా, డిఫరెంట్గా. సో హౌ ఇట్ హ్యాపెన్ ద హోల్ వరల్డ్ నోస్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ఇట్ ఎవ్రీబడి న్యూస్ ఇట్. అప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత వీ కేమ్ అవుట్, లెట్ దెమ్ డూ. బై మనం ఉండి మధ్యలో మళ్ళీ మనం ఏదైనా అడ్డుపడతా ఉంటుంది, ఫ్రీ హ్యాండ్. అట్లీస్ట్ లెట్ దెమ్. అంటే నెగ్గిన తర్వాత మనం ఉండి మనకు కావాల్సింది చేయాలన్న ఒక కొట్టుకుంటాం అవుద్ది అక్కడ మళ్ళీ. అంతే అంటారా? అంతే కదా. ఐ ఫ్రీ, యూఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ ఇట్. ద సేమ్ వే వీఆర్ దేర్, వీఆర్ టు డూ ఇట్, విల్ డూ ఇట్.
సో ఫ్రీ యూ హ్యాపీ హ్యావ్ ద పవర్ మీరు ఎందుకు వెనకాడని అన్నది నాకు ఇప్పటికీ ప్రశ్న విన్నంటే మొత్తం విన్ అవ్వలేదు కదా, పార్షియల్. మొత్తం టీం అంతా విన్ అవ్వలేదు కదా. సో దెన్ మళ్ళీ అక్కడ మళ్ళీ డిస్కషన్స్, తెలియకోకుండా డిస్కషన్స్ వస్తాయి, తెలియకుండా ఈగోస్ వచ్చేస్తాయి, తెలియకుండా వాళ్ళ నేను అవునంటే నువ్వు కాదంటావు, నువ్వు అవునంటే నేను కాదంట, ఇలాంటివన్నీ ఇట్స్ బ్యాడ్ ఫర్ ది అసోసియేషన్. సో ఇట్స్ గుడ్ నౌ దే had been there for so many years, and what they have done and what they are doing. ఓకే, That's it, their choice. ఇంత మా లాంటి అసోసియేషన్ ఉన్నప్పటికీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పటికీ ఇంకా మనం చాలా న్యూస్లు వింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ పేమెంట్స్ రాలేదనో, లేకపోతే ఆర్టిస్ట్లకి కాస్టింగ్ కౌచ్ అవుతుందనో, ఇలాంటివి మనం వింటూనే ఉన్నాం. ఎస్పెషలీ ఆన్ సోషల్ మీడియా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కూడా. సో హౌ డూ వాంట్ టు టాక్ అబౌట్ దాని గురించి ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్స్ పేమెంట్స్ అనేది ఇస్ నాట్ అంటే టు సేఫ్ గార్డ్ ది ఆర్టిస్ట్ కదా. అవును, అంతా ఇక్కడ మనకి మూవీ ఆర్టిస్ట్కి సంబంధించినంతవరకు మన కంప్లైంట్స్ రావాలి కదా. మన కంప్లైంట్స్ వచ్చినట్టు చూస్తాం, బట్ నెవర్ హ్యాపెండ్ దట్. యాజ్ లాంగ్ యాజ్ వీ వర్ దేర్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, ఐ నెవర్, వెరీ ఫ్యూ అక్కడక్కడ కొంతమంది ఎవరికి వచ్చినాయి. దెన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ దే సాట్ టుగెదర్ సార్ట్ చేశారు, సార్ట్ అయిపోయింది. బట్ నథింగ్ మచ్. ఇంకా వేషాలు అంటారా, వేషాలు ఇవ్వలేదని దట్స్ ఇంపాసిబుల్ అమ్మా. ఈ కెనాట్ సి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వేషాలు ఇప్పించలేరు. మన టాలెంట్ బట్టి తీసేవాడు. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకున్నావు అమ్మా, లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకున్నావు, ఈ పెయింటింగ్ బిజినెస్ పెట్టుకున్నావు. నేను ఒక అసోసియేషన్లో ఉన్నాను కాబట్టి నా పెయింటింగ్ వేయటం రాకపోయినా నువ్వు పెట్టుకుంటావా? నీకు ఎవరు బాగా చేస్తారో వాళ్ళు పెట్టుకుంటావు. కరెక్ట్. నీకు ఎవరు ఇష్టం వాళ్ళు, నువ్వు డబ్బులు పెడుతున్నావు కాబట్టి. అలాగే మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఈజ్ దేర్ విష్. ఆడు బాగుంటాడని పెట్టుకుంటాడు, ఈడు బాగుంటాడని పెట్టుకుంటాడు. అసోసియేషన్లో వాళ్ళు ఉన్నారు, వీ కెన్ రిక్వెస్ట్. ఎస్, మనం ఏం చెప్తామంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంతమంది ఉన్నారండి, వీ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ దెమ్. ఇక్కడ ఉండేవాళ్ళే, దే ఆర్ ఆల్సో గుడ్ టాలెంటెడ్ పీపుల్. చూడండి, ఒకసారి రెండుసార్లు అవకాశం ఉండి, కుదరపోతే వదిలేసేయండి, బట్ సపోర్ట్ అస్ అని వీ కెన్ రిక్వెస్ట్. వీ కెనాట్ బ్యాన్. ఇక బ్యాన్ చేసి ఇక టోటల్గా బ్యాన్ చేయాలంటే అసోసియేషన్ మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరూ ఏ సినిమాకి షూటింగ్కి వెళ్ళకూడదు. ఇట్స్ నాట్ పాసిబుల్. బ్యాన్ కాదు, కానీ ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అనుకోండి, వాళ్ళ ఆర్టిస్ట్నే వాళ్ళు తీసుకుంటారు, ఆర్ ముంబై ఫర్ దట్ మ్యాటర్. అలాంటప్పుడు మన ఆర్టిస్ట్లని అదే వాళ్ళ ఆర్టిస్టులే తీసుకుంటారు, వాడి క్వాలిటీ. అదే మనం మన ఆర్టిస్టులు తీసుకోం, అది మన క్వాలిటీ. ఎక్కడ నేను తెలుగు యాక్టర్ని, తమిళ్లో 10 సినిమాలు వచ్చినాయి, లేదా హిందీలో 10 సినిమాలు వచ్చినాయి. ఇల్లు చేయకూడదుగా నేను అక్కడ. మీరు మీ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అమ్మా, తప్ప నేను ఇక్కడ వాళ్ళని ఎందుకు మా తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి నేను పొట్టడానికి, నేను ఏం చేయకూడదుగా. అది ఇక వాళ్ళ ఇష్టం డైరెక్టర్స్. ఆ రిగ్రెట్ ఎప్పుడు నేను ఫీల్ అవును. ఎందుకంటే ఓకే ఫైన్, ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, రైట్, ట్రై చేయండి, చేయలేకపోతే తీసుకోండి, తప్పులేదు, అది నథింగ్ రాంగ్. అది ఇవ్వట్లేదంటే ఏం చేస్తాం, ఏం చేయలేము. వాట్ ఈస్ రైట్ ఈజ్ వాట్ ఈస్ రాంగ్. ఆర్టిస్ట్ ప్రైమరీలీ ఏమంటున్నారంటే వీఆర్ గుడ్ యాక్టర్స్, అట్లీస్ట్ ట్రైయర్స్. మీరు అన్నట్టు వేరే చోట్ల నుంచి విమానాల్లో వచ్చి వాళ్ళకి స్టార్ హోటల్స్ ఇచ్చి వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్స్ ఇచ్చి అంత చేసే వాళ్ళు కాస్ట్ కట్ చేసుకుని ట్రై ద లోకల్ ఆర్టిస్ట్. ఇఫ్ యూ ఆర్ నాట్ వర్త్ ఇట్ దెన్ యూ కెన్. ఇంకా అసలు ఇప్పుడు లేదమ్మా లోకల్లో, నాన్ లోకల్. ఇప్పుడంతా పాన్ ఇండియా. కనీసం ఒక 3-4-5 years బ్యాక్ వరకు ఏదో అట్లీస్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి అనేది. ఇప్పుడు అది లేదు. సార్, దేర్ ఇస్ నో బ్యారియర్, నో లాంగ్వేజ్ కాన్స్ట్రెయింట్ లేకపోతే రీజనల్ కాన్స్ట్రెయింట్ లేదు. ఎనీబడి ఇట్ ఈస్ టోటల్ అన్ యాక్టర్ ఇస్ అన్ యాక్టర్, యూనివర్సల్ యాక్టర్, ఎనీబడి ఎనీవేర్. సో డిఫరెన్స్ ఆఫ్ సినిమా అండ్ ఓటీటీ ఏమైనా కనిపిస్తుందా మీకు? డిఫరెన్స్ ఆఫ్ సినిమా ఓటీటీ, మేకింగ్ ఆల్ ద సేమ్, అండ్ బట్ ఇన్ లాంగ్ రన్ దేర్ వోంట్ బి సినిమా. థియేటర్స్ ఉండవు అసలు, తక్కువ. ఓన్లీ బిగ్ ఫిల్మ్స్, వెరీ బిగ్ ఫిల్మ్స్ వచ్చే కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం లో బడ్జెట్ ఫిల్మ్స్. రెస్ట్ ఈజ్ ఆల్ ఓటీటీ, సినిమాలు కానీ అన్ని కానీ. నేను 5 years బ్యాక్ ఇదే విషయం ఎవరికో చెప్పాను. అడ్వాన్స్ ఓటీటీ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది థియేటర్కి వెళ్తారు. థియేటర్కి వెళ్ళాలంటే అంత బాగుండాలి సినిమా ఫర్ అస్ టు గో అండ్ విట్నెస్ అండ్ ఫీల్ దట్. అంటే ఇలా అనేస్తుంది భార్గవి, హౌ కెన్ షీ గివ్ సచ్ ఎ డిక్లరేషన్ అని అనుకున్నారు. బట్ ఐ కెన్ సీ ఇట్ హ్యాపెనింగ్ నౌ. అది అసలు హాలీవుడ్లో ఎప్పుడో లేవు కదా, హాలీవుడ్ సినిమాలు అసలు. హాలీవుడ్ లాగానే ఒక డైనోసార్ లాంటి సినిమా తప్ప, టైటానిక్ లాంటిది తప్ప వెళ్ళారు. వాళ్ళు చేసిన కొన్ని సంవత్సరాలు మనం ఉంది అంతే.
So it's all, see, not cinema industry. 2030, you see the world. Unimaginable things are going to happen. Changes. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా Everywhere. Five years లో ఏం మారుతుంది అనుకుంటా. See, 2030, everything is changed. యాక్టింగ్ అండ్ అభినయం ఎలా కనిపిస్తాం అన్నది ఒక లెక్క అయితే దానికి మనం ఇచ్చే వాయిస్ మరో లెక్క. డూ యూ అగ్రీ? అది Yeah, ఎంత voice. ఇంపాక్ట్ ఉంటుంది? అసలు వాయిస్ ఇసి ఇప్పుడు సినిమా తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగ హెల్ప్ అవుతుందో అలాగా వాయిస్. అండ్ వాయిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ అండ్ ద డిక్షన్, ద వే యూ డెలివర్ యువర్ డైలాగ్స్ ఆల్సో. 100%. దేర్ ఆర్ సో మెనీ యాక్టర్స్, కొంతమంది వాయిస్ కేవలం వాళ్ళ డైలాగ్ డెలివరీస్తోనే ది ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్. యాక్టింగ్ అలా నిలబడి ఉంటారు, డైలాగ్ చెప్తారు, అలా కొంతమంది కళ్ళతోనే యాక్ట్ చేస్తారు. డైలాగే చెప్పారు కానీ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు చాలా ప్యాషన్తో వస్తారు, ఏదో ఒకటి చేయాలని. ఏదైనా అవ్వచ్చు, ఒక లైట్ మ్యాన్ నుంచి, ఒక మేకప్ మ్యాన్ నుంచి, ఒక ఆర్టిస్ట్ నుంచి, ఎవరైనా వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళే వాళ్ళు అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండ్ నిల్ అని చెప్పాలి. అవును. ఎలాగో అలా ఇక్కడే బతికేస్తారు కానీ వెనక్కి తిరిగి వెళ్ళి వేరే పని చేసుకోలేము. నాకేం చెప్పేవాడంటే మా మేకప్ ఆర్టిస్ట్, ఒక్కసారి రంగు పడితే మేడం మీకు కష్టం మేడం. నేను అప్పుడు 16 years గర్ల్, నేను స్టార్ట్ చేసినప్పుడు మేకప్ వేస్తుంటే అతను ఐబ్రోస్ చేసుకోవాలి, ఇచ్చేసుకోవాలి అది చెప్పాడు. మా అమ్మగారు వాళ్ళు తిడతారండి అని అన్నాను నేను. అయితే మేడం ఒకసారి మేకప్ వేసిన తర్వాత మీరు చూడండి, ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళారు, ఇదే మీకు ఫీల్డ్ అని అన్నాడు ఆ రోజు. ఎందుకు అన్నాడో ఆయన మహాత్ముడు, రాఘవేంద్రరావు గారి ఆఫీస్లో అది. ఐఎమ్ హియర్. సో ఏంటా మ్యాజిక్? నాకు ఇప్పటికీ అర్థం కాదు. మ్యాజిక్ అని కాదమ్మా, దిస్ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చాలా సంవత్సరాల క్రితం కూడా చెప్పాను, ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా, కెమెరామ్యాన్గా వచ్చినా, డైరెక్టర్గా వచ్చినా, ఆర్టిస్ట్గా వచ్చినా, మేకప్, ప్రొడక్షన్, ఎనీ డిపార్ట్మెంట్, ఆ టాలెంట్ ఉన్నవాడు వచ్చేవాడు ఫస్ట్ రాగానే. ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఒక యాక్టర్, సమ్ యాక్టర్, ఫేమస్ యాక్టర్ ఉన్నారనుకోండి, నేను యాక్టర్ ఉంటే అంత గ్రేట్ యాక్టర్ అవ్వాలి అనే వస్తాడు. అక్కడ రావటమే ఆ గ్రేట్ యాక్టర్ ఎంత సంపాదిస్తున్నాడో దానికన్నా ఎక్కువ డబ్బులు తీసుకోవాలి. డబ్బుల కోసం రాడు ఇక్కడికి. హియర్ పీపుల్ ఇనిషియల్లీ డోంట్ ఎంటర్ ది ఇండస్ట్రీ టు మేక్ లాట్ ఆఫ్ మనీ ఆర్ మనీ ఈజ్ సెకండరీ. కరెక్ట్. యువర్ టాలెంట్ ఈజ్ ఫస్ట్. Passion. టాలెంట్ అది చూపించుకుంటాం కోసం దే కమ్ హియర్. సో అది 5 ఏళ్ళు చూస్తారు, 10 ఏళ్ళు చూస్తారు, సరిగ్గా రావు, ఏదో బతుకుతూ ఉంటారు. అయినా కానీ దే ఫీల్ దట్ దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ, వన్ డే ఐ విల్ షో ఇట్, వన్ డే ఐ విల్ షో ఇట్. ఆశ ఉంటుందండి. అది డబ్బు అనుకో వెళ్ళిపోతాం వెనక్కి. డబ్బు మీద ఉండదు, ఈ టాలెంట్ని చూపించాలి, ప్యాషన్ కాబట్టి అలా ఉంటుంది. అందుకనే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళదు. వేరే ఏ ఇండస్ట్రీలోనైనా డబ్బులు సంపాదిస్తేనే ఉండగలుగుతావు. డబ్బులు లేవంటే మానేస్తావు, ఇంకోటి చేసుకుని డబ్బుల కోసం వెళ్తావు. అది తిండి లేకపోయినా ఇక్కడ ఇండస్ట్రీలో చేస్తారు, అదే పని అలాగే ఉంటారు. తినడానికి లేకపోయినా పస్తుండి ఇంకోటి రాత్రి పగళ్ళు పని చేస్తాము, నిద్రలు ఉండవు, వెళ్ళి చేస్తారు, చేస్తాం ఉంటాం. ఎందుకంటే నీకు మైండ్ సెట్ అది. మీ అవార్డ్కి వచ్చేసరికి ఒక 40 countries నుంచి ఒక నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయినప్పుడు 250 ఫిల్మ్స్కి పైగా అక్కడ షోకేస్ చేసినప్పుడు మీకు రక్తం సినిమాకి బెస్ట్ యాక్టర్గా అవార్డ్ని అందుకున్నారు. వాట్ ఎ గ్రేట్ థింగ్. అది యాక్చువల్గా రాజేష్ టచ్ రివర్ అని, సునీతా కృష్ణన్ అని, నాకు వాళ్ళు తెలియదు అసలు ఎవరు. నేను మోహన్ లాల్ గారి సినిమా చేస్తున్నప్పుడు, జనతా గ్యారేజ్ చేస్తున్నప్పుడు మోహన్ లాల్ గారి ఫ్రెండ్ ఆయన రాజేష్ టచ్. సెట్కి వచ్చి మోహన్ లాల్ కలిసి వెళ్ళిపోతే చూస్తూ కూర్చున్నాడంట. కూర్చుంటే అక్కడ లక్కీగా అతనికి నా మీద పడింది కన్ను. నన్ను ఆ డే అంతా అబ్జర్వ్ చేశాడట. వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాజీని ఏదో అడిగితే, రాజేష్ టచ్ రివర్ బ్రహ్మాజీ నా నంబర్ ఇచ్చి, నా గురించి అడిగితే నా నంబర్ అది ఇచ్చి పంపించి చెప్పాడు. ఆయన వచ్చాడు నా దగ్గరికి, వచ్చి ఇలా సినిమా చేస్తున్నానండి నేను, మెయిన్ క్యారెక్టర్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఆల్వేస్, నాకు ఎప్పటి నుంచో కోరిక అలాంటి సినిమాలు చేయాలనేసి. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. అలాంటి సినిమాలు చేయాలి, నాకు ఇష్టం కూడా. న్యాచురల్గా రియలిస్టిక్ ఫిల్మ్స్ చెప్పాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ డిడ్ ఇట్. చేసిన తర్వాత లక్కీలీ దిస్ ఫిల్మ్ వాజ్, ఐ వాజ్ నామినేటెడ్ బెస్ట్ యాక్టర్ ఇన్ అమెరికాలో, క్లీవ్లాండ్లో ఇండీ గ్యాదరింగ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అని, అమెరికాలో ఇంగ్లీష్ ఫిల్మ్ ఫెస్టివల్, దాంట్లో నామినేట్ అయ్యాను ఫస్ట్. కాకపోతే అక్కడ బెస్ట్ పిక్చర్ వచ్చింది, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది, నాకు రాలా. తర్వాత మళ్ళీ ఇక్కడ బాంబేలో లిఫ్ట్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనావాలాలో జరిగింది. బిగ్ ఫెస్టివల్, వెరీ బిగ్ ఫెస్టివల్. అండ్ we all went, I myself, director Touch River.
అండ్ ఈ సినిమాకి యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా సునీత కృష్ణన్ను, రాజేష్ టచ్ యువర్ వైఫ్, అండ్ రియాజ్ అహ్మద్ అని ఈ వాజ్ ఎ కో ప్రొడ్యూసర్, దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. ఇది బాంబే లోనావాలాకి వెళ్తే వెళ్తాను నేను. అక్కడంతా అన్ని స్క్రీనింగ్స్ అయిపోయినాయి, ఫైనల్ డే పెద్ద హాల్, అనౌన్స్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. నేను బయట అక్కడ తిరుగుతున్నాను, నాకు అవార్డు వస్తుందా అది ఇదే. నేను ఎక్కడో పక్కన బయట స్టాల్స్ లాగా ఉంటాయి కాఫీ తాగడానికి, అటు ఇటుకి బయట తిరుగుతున్నాను. బయట తిరుగుతుంటే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అనౌన్స్మెంట్ ఇచ్చేగానే మాకు ఈ రాజేష్ను సునీత వాళ్ళు ఉన్నారు, ఇంకొక ఆయన కూడా ఉన్నారు. నన్ను అనౌన్స్ చేశారు. బయటకు వచ్చి చూసి లోపల రా నీకు అవార్డు, బెస్ట్ అవార్డు వచ్చి. బిగ్ ఫెస్టివల్. నేను వస్తుందన్న ఎక్స్పెక్టేషను అలాంటివి ఏమి లేవు నాకు. సర్ప్రైజ్ అనమాట. వెళ్ళిపోయి ఓకే హ్యాపీ. I spoke there. I said, see, thanks. Nice. So, I thank my parents first, father and mother, who are there, not here now. Then I said, I'm happy and that. ఇంకో విషయం మీ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఏ అవకాశం వచ్చినప్పటికీ మీరు దాన్ని చక్కగా తీసుకుని చేశారు. ఏది వద్దని అనలేదు ఇప్పటివరకు. బెనర్జీ గారు అంటే వద్దని అనరు అని ఒక చక్కటి పేరుంది మీకు. నాకు అది కావాలంటే ఎవరో, అవును, అదే కావాలంటే ఎవరో ఇచ్చేది కూడా ఉండదు. ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి కానీ, ఉన్నదాన్ని చేసుకోవాలి కానీ. యాక్టర్ నేను, నాకు ఏది ఇస్తే ఏముంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికేమ్ ఎ నోన్ యాక్టర్. ఇప్పుడు నోన్ యాక్టర్ తీసుకెళ్ళి నన్ను ఎక్కడో వెనకాల మూల నిలబెట్టరు కదా. దే విల్ గివ్ మీ సంథింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డన్, కీప్ డూయింగ్. దీనికి మించి ఇంకేం చేయాలి. బెనర్జీ గారి పేరు చెప్పగానే ఇండస్ట్రీలో అందరికీ ఒక రకమైన రెస్పెక్ట్, ఆప్యాయత, ఇష్టం చాలా ఉంది. హౌ డిడ్ యూ ఎలా సంపాదించుకున్నారు అంత అదృష్టం? అండ్ ద వే ఐ క్యారీడ్ మై సెల్ఫ్, ద వే ఐ బిహేవ్. వాట్ గోస్ రౌండ్ కమ్స్ అరౌండ్ అమ్మా. ఇట్స్ యువర్ చాయిస్, యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. ఎనీథింగ్ యూ డూ దట్ కమ్ బ్యాక్ టు యూ. ఇప్పుడు ఓటీటీ గురించి చెప్తారు. ఓటీటీలు చేస్తున్నారా మీరు? చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి అమెజాన్ ఒరిజినల్స్కి, ప్రైమ్కి, వాళ్ళ తమిళ మీడియా వాళ్ళది, గ్యారీ డైరెక్టర్, అండ్ సముద్రకని, నేను, ఐశ్వర్య, రాజేష్, సునీల్, ఇంకా చాలా గుడ్ సబ్జెక్ట్. సో మీకు తేడా తెలుస్తుందా సార్? ఆ కొత్త డైరెక్టర్స్, యువతరం ఇప్పుడు ఎలా ఉంది ఫ్రమ్ పాస్ట్? హౌ ఆర్ వి ఆల్ ఇవాల్వింగ్ యాజ్ యాక్టర్స్? అండ్ అలాగే కథలు ఎలా ఇవాల్వ్ అవుతుంది? మార్పులు డెఫినెట్గా ఉంటాయి. అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ చేంజ్. వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ థాట్స్ ఆర్ డిఫరెంట్. యంగర్ జనరేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దెన్. But the thing is, I cannot make a difference much because I'd been traveling all the time. నేను అక్కడ చేసి ఒక 10-15 years గ్యాప్ వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఉన్నట్లయితే లాట్ ఆఫ్ చేంజెస్ అనిపించేది నాకు. అవునవునవును. యాజ్ ఐమ్ ట్రావెలింగే, మీరు కూడా ఇవాల్వ్ అవుతున్నారు కాబట్టి నేను వాళ్ళతో అక్కడి నుంచి ఇట్లా ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ద టైమ్, విత్ ద చేంజెస్, విత్ ద జనరేషన్. ఐఎమ్ దేర్ విత్ దెమ్. కరెక్ట్. సో చేంజెస్ ఉన్నాయి, బట్ అంత డిఫరెన్స్ చెప్పలేను నేను చేంజెస్. కానీ బయటికి వెళ్ళే, బట్ దేర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళ థింకింగ్, యంగర్ జనరేషన్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్, మేకింగ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడి ఈజ్ గుడ్ అండి. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఫెంటాస్టిక్. యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్, దేర్ ఆల్ లవ్లీ, ఫ్రెండ్లీ. కొత్త యంగర్ జనరేషను సక్సెస్, ఫెయిల్యూర్ అన్ని పక్కన పెడితే, హౌ బిగ్, హౌ స్మాల్, దేర్ ఆల్ గుడ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ అవనివ్వండి, ఏదన్నా సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాస్ట్గా ఉంది. ఇంటర్నెట్ అండ్ ద హోల్ వరల్డ్ ఈస్ దేర్ ఇన్ యువర్ విండో అమ్మా. కరెక్ట్. యు సీ ఎవ్రీథింగ్ ఇన్ ద విండో. సో నాలెడ్జ్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆడియన్స్ ఓవర్ స్మార్ట్ అయిపోయారంటారా? ఓవర్ స్మార్ట్ అని కాదు, వాళ్ళకి ఇన్పుట్ వచ్చేస్తుంది. దే ఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ థింగ్స్. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా ఉంది, ఇంగ్లీష్ ఫిల్మ్ అలా తీసారు. అలాంటిదే ఇంగ్లీష్ సినిమా లాగానే తెలుగులో తీస్తే తెలుగులో తీస్తే ఇది కూడా ఆడవచ్చు. సేమ్ అలాగే తీశాడు కదంటే ఆడకూడదు కదా మరి. ఇది ఒక్కోసారి ఆడుతుంది, ఇంగ్లీష్ వాళ్ళ భలే తీశాడు రా అంటాడు. సో ఆ థింకింగ్ అదంతా టోటల్గా డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ అండ్ హౌ ఇట్స్ మేకింగ్ కూడా డెఫినెట్గా.
1950s సినిమాలు ఎప్పుడైతే వచ్చినాయో 50s సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉండేవి. రోజులు మారిపోయారు ఆయన అప్పుడులో ఎలా ఉండే అంటే 50s మారిపోయాయంటే 30s ఉంటే 50లో మారింది, 50 70లో మళ్ళీ రోజులు అప్పుడు ఎలా ఉండేవారు ఆయన. ఇప్పుడు 2005లో 1970లో అప్పుడు ఎలా ఉండేవారో మారిపోయింది. ఎప్పుడు సో అదంతే మార్పు మన తాత వాళ్ళకేమో చిత్తూరు నాగయ్య గారు వాళ్ళు ఏం యాక్టర్లు రా, ఏం సినిమాలు ఉండేరా అని. మనం రామారావు గారు, నాగేశ్వరరావు గొప్ప 2 కళ్ళు అనేవాళ్ళం. మనం అంటున్నాం మన తాతల వాళ్ళు రామారావు నాగేశ్వరరావు వాళ్ళు గారిని వాళ్ళు 2 కళ్ళు అనుకునేవాళ్ళు. ఎవరో చిత్తూరు నాగయ్య గారు అన్నో వాళ్ళు గొప్ప ఆ ఏజ్లో. మన వర్షంలో ఇది. బట్ ఆన్ ది హోల్ 1960s round about late 50s, early 70s, it's about 15-20 years period, is called as a golden era, universal golden era. Not Telugu, universal, the whole globe. Globally, the cinema was a golden era. Take those period. ఆ పిక్చర్లో హాలీవుడ్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడ, ఎనీ లాంగ్వేజ్ పరిపూర్ణత అన్ని క్రాఫ్ట్స్లో లేట్ 50s అండ్ ఎర్లీ 70s. అందుకని గోల్డెన్ ఎరా అంటారు ఆ పీరియడ్ని. మరి ఇప్పుడు పాన్ ఇండియా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు గోల్డెన్ ఎరా అంటలేదు కదా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అప్పుడు వాళ్ళు అంటున్నారు అది గోల్డెన్ ఎరా. ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫర్మేషన్ వల్ల కొరియన్ సినిమా మనం చూసేస్తున్నాం, మన సినిమా యూఎస్లో చూసేస్తున్నారు అంటారు. సో కథలు, యాక్టింగ్ వీటన్నిటికీ ఒక కైండ్ ఆఫ్ అండర్లైన్డ్ సిచ్యువేషన్ వచ్చింది. ఏమనంటే కథ కాపీ కూడా తెలిసిపోతుంది, మ్యూజిక్ కాపీ కూడా తెలిసిపోతుంది. సేమ్ విత్ ద యాక్టర్స్ ఎట్ పార్. అబ్బాయి యాక్టర్ ఈజ్ డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తారు, ఈ యాక్టర్లో ఇది బాగుంటుంది అన్న ఒక ఇంటెలిజెన్స్ కూడా పెరిగిపోయింది. బికాస్ ఇంత వేరియేషన్లో చూస్తున్నారు కాబట్టి ఆడియన్స్. సో ఇలాంటప్పుడు యాజ్ అన్ యాక్టర్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ బ్రింగ్ టు డూ ఇట్ డిఫరెంట్లీ ఆర్ టు సస్టైన్ ఇన్ దిస్ ఫీల్డ్? You don't have to do anything different, Amma. No. You be in the character, you be in there. People who see you will know the difference. They'll feel it, that's all. You don't try to make some kind of difference. You be what you want to be. తెలుగు సినిమాలో రైతు ఎలా బిహేవ్ చేస్తాడు అనే తెలుగు సినిమా కథ తీస్తున్నప్పుడు తెలుగు సినిమా రైతు అలా బిహేవ్ చేయి. కొరియాలో ఆడు బాగా చేశాడు, కొరియా రైతులాగా చేద్దాం చేయొద్దు. అంతే కదా. ప్లస్ అది కాకుండా మరి ఎప్పుడు బయటికి బాగుంటాయి అంటున్నాం, మనవి బాగుంటున్నాయి అని మనం చూడమే, మనవి బయట వాళ్ళు బాగున్నాయి అంటారు, వాళ్ళు బాగుంటున్నాయని వాళ్ళు తీసుకుంటున్నారు. ప్లస్ మనకి అదే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన సంస్కృతో లేకపోతే మన రాజ్యాలు, మన రాజులు వాటి గురించి ఎప్పుడు నేర్పించాల మనకి. ఇప్పటికీ ఆ బ్రిటిష్ కాలం వాళ్ళు, మొఘల్ కాలం వాళ్ళు వాళ్ళే నేర్పుతా ఉన్నారు. అండ్ మన ఇండియన్ కల్చరు, మన ఇండియన్కి సంబంధించిన అన్ని యూరోప్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ హియర్. మనకి ఏది చెప్పట్లా, పిల్లలు అప్పుడు నేర్పించట్లా. మనకి ఇండియన్ హిస్టరీ కన్నా బ్రిటిష్ వాళ్ళ ఇదే ఎక్కువ. ఇండియన్ హిస్టరీ అనుకో వాళ్ళు వచ్చింది ఇక్కడికి, వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు. అన్ఫార్చునేట్లీ రైట్, కరెక్ట్. వాళ్ళు అలా మనలో వాళ్ళు కాదు, మనం పాలిటిషియన్స్ తయారు చేసిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తయారు చేస్తున్నాడు. సో మన కథలే బోర్డు ఉన్నాయి. మీరు అన్నట్టు చెప్పాలనుకుంటే, చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి. ఇవాళ యాజ్ ఆన్ డేట్ ఇన్ని సినిమాలు చేశారు అండ్ యూ స్టిల్ కంటిన్యూయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ ఓటీటీ అండ్ ఇవాల్వ్ అవుతున్నారు యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీ డే. సో వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ వాట్ ఈస్ ఇట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ కెరియర్ పాత్? మీరేం నేర్చుకున్నారు? ఎనీ హ్యూమన్ బీయింగ్ షుడ్ చేంజ్ అకార్డింగ్ టు హిస్ మెచ్యూరిటీ లెవెల్స్ అమ్మా. ఇఫ్ ఇట్ డజంట్ చేంజ్ ఐ డోంట్ థింక్ ఈస్ ఆన్ ద రైట్ వే. మార్పు అనేది ఉండాలి వయసును బట్టి, మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి. యు నో వాట్ ఇట్ ఇస్. ఎస్ సార్. అదొకటి. అనదర్ థింగ్ ఈజ్ లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్ యూ షుడ్ బి వెరీ హ్యాపీ. సపోజ్ లేటర్ పార్ట్ ఇన్ ద సెన్స్ యువర్ వైఫ్ అండ్ యూ చిల్డ్రన్ అన్నమాట. యంగర్ డేస్లో ఎలాగో తిండి ఉన్నా తిండి లేకపోయినా హ్యాపీగా ఉన్నా, అది రావచ్చినా రాకపోయినా, చేయినా పోయిపోయినా రకరకాల థింకింగ్ ఉంటుంది. బట్ లేటర్ స్టేజ్లో యూ షుడ్ బి హ్యాపీ. వై బీయింగ్ హ్యాపీ? యూ విల్ బి పీస్ఫుల్. సో ఐ లెర్న్డ్ దట్ టు బి హ్యాపీ ఇన్ ద లేటర్ స్టేజ్. నౌ ఎ డేస్ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ. వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అది వేరే విషయం. ఎప్పుడూ అన్నీ ఉండవు మనిషికి. దేవుడికి కష్టాలంటే మనిషికి ఉంటాయి. మనిషికి కూడా కష్ట సుఖాలు ఉంటేనే హ్యాపీనెస్ ఏది, కష్టం ఏది, సుఖం ఏది తెలుస్తుంది. కష్టాలే వద్దు, ఓన్లీ సుఖాలంటే అన్ని కష్టాల్లానే ఉంటాయి. సరే, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరేమైనా కష్టాలు పడ్డారా సార్? అదృష్టం ఏంటంటే ఫాదర్ వాజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ వాజ్ దేర్. అదే ఐ వాజ్ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ ఆల్ ద టైమ్.
సో నాకు వేరే ఊరు నుంచి బెజవాడ నుంచి వెళ్ళో గుంటూరు నుంచి వెళ్ళో తెలియని ఊరు వెళ్ళి ఆ ఊర్లో ఉండి రూమ్ ఎత్తుక్కుని డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా లేదు తర్వాత రావా చూద్దాంలే అది అని అటు తిరిగి ఇటు తిరిగి తినటానికి ఉండి డబ్బులు ఇంటికి వెళ్ళాక అన్నీ అందరికీ ఉంటాయి జనరల్గా 90%. ఒకవేళ డబ్బున్నోడైనా వాడు నెల నెల డబ్బులు ఉన్నా కూడా తిరగటం అనేది ఉండేది. ఖచ్చితంగా నాకు అది లేదు. నా అదృష్టం ఏంటంటే ఎక్కడ ఏ ప్రొడక్షన్ ఆఫీస్కైనా వెళ్ళగలను, ఏ డైరెక్టర్ దగ్గరికైనా వెళ్ళగలను, ఎక్కడికైనా రావు గారు అబ్బాయి. నాకు ఇల్లు ఉండేది, తిండి ఉండేది. ఇప్పుడు ప్రొడ్యూసర్ల కొడుకులు డైరెక్టర్ల కొడుకులు ఫ్రెండ్స్ మేము. సో ఆ కష్టాలు లేవు, కానీ కొన్ని కష్టాలు ఉంటాయి. తర్వాత సినిమాల్లో వేషాలు లేని రోజు, ఇన్కమ్ ఎక్కువ లేనప్పుడు కొన్ని దేర్ విత్ ఎవ్రీబడి. రామారావు గారు ఒకప్పుడు అసలు బయటకు వచ్చేసారు కదా, అది ఏమి లేవు అనుకున్నారు. మళ్ళీ బడిపంతుల తర్వాత పికప్ అవ్వాలి ఉంటాయి కదా. సో ఎవరి ఇది అది ఉంది. కష్టం కూడా సుఖమే. కీప్ గోయింగ్. చాలా మంది యంగ్ వాళ్ళు ఆర్టిస్ట్లుగా అవుదామని వస్తున్నారు, ఇన్స్పిరేషన్గా తీసుకుని. ఆర్టిస్ట్ ఇండస్ట్రీ ఎనీ ప్లేస్, వన్ థింగ్ ఐ టెల్ ఎవ్రీబడి, ఎప్పుడు చెప్పేది ఏంటంటే యువర్ క్యారెక్టర్, డిసిప్లిన్, టైమింగ్ మెయింటైన్ చేయండి. ప్లస్ అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పకపోవటం వల్ల చాలా మంచి జరిగేది ఏంటంటే యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది, ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ బాగుంటుంది కదా. అబద్ధం చెప్పకపోతే చాలా బాగుంటుంది. యోగా చేసినంత ఉంటుంది, నీ క్యారెక్టర్ మారిపోతే, నీ పాజిటివ్ థింకింగే వేరుగా ఉంటుంది. అసలు ఎవడో నన్ను మోసం చేశాడు, మంద కాదు డబ్బులు ఆడి ఏదో ఇవ్వాల్సింది ఎవడికో ఇచ్చాం. నేను మొన్న ఒకటి బాగా రియలైజ్ అయ్యాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అసిస్టెంట్ డైరెక్టర్, నా కింద అసిస్టెంట్గా ఉండేవాడు, సుబ్రహ్మణ్యం రెడ్డి అని. నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చేసాం. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో కొంతకాలం ఉన్న తర్వాత ఫ్యామిలీ వచ్చింది. ఫ్యామిలీ అక్కడ మా డాక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఎస్టీడీలు మాట్లాడు. బయట పక్కనే అతనికి ఎస్టీడీ బూత్, జెరాక్స్లు ఇవన్నీ ఉండే. వాళ్ళు వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళు అక్కడ. అతనికి అప్పుడు అకౌంట్ లాగా డబ్బులు ఇవ్వాల, నా దగ్గర లేక ఇవ్వలేదా, ఉండి ఇవ్వలేదా, అడగలేదా, అతను అడగలేదు, ఏవో సంథింగ్ చాలాసార్లు చేశారు, డబ్బులు ఇవ్వాల. అతను రిజిస్టర్ కాలేదేమో మీకు. రిజిస్టర్ కాదని కాదు, గుర్తుందా? ఓకే. డబ్బులు లేక ఇవ్వలేదా, కుదరలేదా, ఏదైనా కానీ డబ్బులు ఉండి ఇవ్వకూడదన్న ఉద్దేశం కాదు, అది మాత్రం కాదు. అయిపోయింది. మొన్న ఆ మధ్యన అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు, రకరకాల మాట్లాడు. తర్వాత ఆ మధ్యన ఎప్పుడూ డబ్బులు అడిగేవాడు కాదు. నాకు డబ్బులు కావాలి సార్ అన్నాడు. నేను కొంత డబ్బులు పంపించాను, కొన్ని వేలు ఎంత కావాలంటే కొంత డబ్బు పంపించాను. అంత లేదు కొంత ఉందని పంపించాను. చాలు సార్, థ్యాంక్స్ సార్ ఇది అన్నాడు. నెక్స్ట్ డే చనిపోయాడండి. షాక్. నేను వెరీ హేల్ అండ్ హెల్దీ. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశా, వాళ్ళ అబ్బాయి కలిసేవాడు. ఏంటంటే బాగానే ఉన్నారు అంకుల్, తెలియకుండా టెన్షన్. అతను కొంచెం రియల్ ఎస్టేట్ అది కూడా. నాకు కూడా అడిగింది ఏంటంటే, నేను ఒక ప్రాపర్టీ కొంటున్నానండి, దాంట్లో కొంత డబ్బులు తక్కువైంది, అది కొనేస్తాను, నేను ఒక 1 monthలోనో 15 daysలోనో ఇచ్చేస్తాను, అడ్జస్ట్మెంట్ సార్ అన్నాడు. ఇచ్చా. ఈ టెన్షన్లో నేను అన్నా, ఏంటి ఏమైంది టెన్షన్లో, ఏంటి ఏమైనా ప్రాబ్లం అయిందట. ఏం లేదండి, ఇది అదే బాగానే ఉండేది, ఏదో ప్రాపర్టీ వాళ్ళ అబ్బాయి చెప్పాడు, హార్ట్ అటాక్ ఫెయిల్యూర్స్. నేను అతనికి డబ్బులు ఇవ్వాలి, అతను పోయిన తర్వాత ఎలాగే ఇవ్వను. దేవుడు నా ద్వారా డబ్బులు, నా రుణం తీర్పించేశాడు అనిపించింది. నేను ఆయనకి ఇచ్చానే, పోయాడే, నా డబ్బులు రావు కాదు, రుణం తీర్చుకున్నారన్న తృప్తి. అది నేను ఇవ్వలేకపోయాను, ఇలా ఇచ్చేసాను కదా ఇళ్ళ ముందు. దీనికే అందుకనే దేవుడు ఏది చేసినా ఇట్లా హ్యాపీని ఇయ్యారమ్మా. దేవుడు అంటే దేవుడు అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్ నమ్మేది. ఏదైనా ఇక్కడ జరుగుతుంది. నువ్వు మోసం చేసినా నువ్వు ఇదవుతావు, మంచి చేసినా మంచి అవుతుంది, లేకపోతే ఏదైనా కర్మ. కానీ ఏది చేసినా కానీ ఆశించేది చేస్తే చేయలేకపోతే లేదు. నాకు అది మటుకు బాగాలే షాక్. పాపం ఆయన పోయాడని నాకు బాధ. అమేజింగ్ థింగ్, అమేజింగ్. అలాగే చాలా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఏటో ఒక రకంగా వెళ్ళిపోతాయి. అది కూడా ఆయన చేసుకుంటారు అనమాట, దేవుడే. సో ఆల్ యంగ్స్టర్స్ బీ హ్యాపీ. ఆల్ యంగ్స్టర్స్ హు ఆర్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, కమ్ హియర్. ఇట్స్ అ గుడ్ ఇండస్ట్రీ, మంచి ఇండస్ట్రీ. డిసిప్లిన్తో ఉండండి, బాగుండండి. వాట్ యూ డూ, మీరు ఏది చేస్తే అది దొరుకుతుంది మీకు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ట్రై టు బీ గుడ్, ఫోకస్డ్, డిసిప్లిన్, ప్రిన్సిపల్డ్,
and maintain your character. Wish you all the best. Welcome. వావ్, థ్యాంక్ యూ. దట్ కంప్లీట్స్ యూ బెనర్జీ గారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చారు మా పాడ్కాస్ట్కి అండ్ యూ స్పోక్ యువర్ హార్ట్. మామూలుగా జనరల్వి అనుకోకుండా వి థాట్ విల్ జస్ట్ హ్యావ్ అ కాన్వర్జేషన్ మీతో, మీ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హార్టీ కాన్వర్జేషన్స్. All the best. థ్యాంక్ యూ. నమస్కారం.